లోకంలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు పరలోకం వెళ్ళాడు, మరలా తిరిగి రెండవ రాకడగా ఎందుకు రాబోతున్నాడు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరికి ఏముండాలి చెప్పండి? సరి అయిన అవగాహన ఉండాలి. ఒకవేళ ఈ విషయాల గురించి నువ్వు తెలుసుకోకుండానే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు చలామణి అయితే నీ జీవితంలో ఆ ప్రభు వల్ల నువ్వు ఏ మేలు పొందని వ్యక్తిగా అయిపోతావు. దేవుడు ఏ మేలును మన జీవితంలో ఇవ్వాలని కోరుకున్నాడో, ఏ నిత్యత్వంలోనికి మనల్ని నడిపించాలని కోరుకున్నాడో, అసలు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో, ఎందుకు జన్మించాడో, ఆయన మరణం వల్ల, ఆయన పునరుద్ధానం వల్ల, ఆయన ఆరోహణం వల్ల, ఆయన తిరిగి రెండవ రాకడగా రాబోతున్నందువల్ల మన జీవితాల్లో ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు ఖచ్చితంగా దేవుని గురించిన విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి.